పెళ్ళైన తర్వాత అమ్మ ఏ విధంగా ఉండేది? ఇద్దరు జంట ఏ విధంగా ఉండేవాళ్ళు? గొడవలేమైనా ఉండేవా వాళ్ళ మధ్యన? మాకు ఫస్ట్‌లో కొద్దిగా మంచిగానే అనిపించింది మేడం. హ్మ్. అయితే నాకెప్పుడు తెలిసిందంటే రీసెంట్ వాళ్ళ బాబాయిది పెళ్లి ఉన్నది మేడం. హ్మ్. వాళ్ళ బాబాయ్ పెళ్లి ఉంటే అంటే మీ మంచిర్యాల కోడలు వాళ్ళ బాబాయ్. బాబాయిది. హ్మ్. ఆయన మంచిర్యాల అవతల లక్షటిపేట కాడ పెళ్లి ఉంటుంది. అయితే వాళ్ళ మా అయ్యంప్పుడు నాకు కార్డ్ ఇయ్యొచ్చిండు. హ్మ్. కార్డ్ ఇచ్చిన వాళ్ళే ఈ బంగారం మా ఇంటికాడ ఉండే అప్పుడు. మీ కోడలు మా బంగారం మీ కోడలు ఇంట్లో మా ఉంది. ఆ! ఇంట్లోనే ఉండే. ఈ బంగారం మరి కొంచెం అదంటే అబ్బో అది ఎక్కడన్నా పోతే నేను తీసుకుపోను. హ్మ్. నువ్వు తెత్తేదే లేకుంటే లేదనుకుంటేనే వెళ్ళిపోయిండు ఆయన వస్తా. హుహు. అన్న వల్లే మరి ఏం చేసుడు అక్కడ నాకు పని ఉన్నదని నేను పోవన్నా పోవద్దా అంటే మా కొడుకు ఫోన్ చేసిండు. హ్మ్. పట్టుకురాని వల్లే ఇక మా ఊళ్ళుండి ఎంతగానో ఉంటాడు కదా మళ్ళీ అని అంటది బంగారం లేకుంటే పెళ్ళిళ్ళు అన్న వాళ్ళే ఇక పట్టుకొని హ్మ్. పోయినా ఈ జేబు కానీ హుహు. పినిసి ఇట్లా పెట్టుకున్నా తీసుకొని పోయిండ్రు. తీసుకొని పోయినా హ్మ్. తప్పన మనం బస్సు ఎక్కినాక నిద్ర వచ్చి ఎక్కడ పోతే మళ్ళీ హ్మ్. నువ్వుతో కూడా నాకు టార్చర్ కారా మీరు అవును. మంచిగానే ఉంటారు మీ అవును. అయ్య కొట్టిందని నీ భార్య అంటది ఇట్లా అని హ్మ్. కోప్పడ్డా ఎందుకు ఇంత బంగారం లేకుంటే మనకు విలువ ఉండదు మనకు అన్నం పెట్టరు ఏం పెట్టారా అప్పుడు అని హ్మ్. అన్న వాళ్ళే లేదు నాన్న టార్చర్ అవుతుంది లొల్లి ఇంట్లో లొల్లులు అప్పుడు చెప్పాడు. అప్పుడు అంటే అప్పుడు అంతకుముందు గొడవలన్న విషయం అంత చెప్పలేదు. ముందు ఏం చెప్పాలి అప్పటి వరకు అది కూడా చెప్పకపోవడం నాకు ఇది భగవంతుడు కూడా ఆయన బంగారం గుంజకపోవడం కూడా నాకు ప్లస్ కలిసి వచ్చింది అన్నట్టు హ్మ్. అయితే అప్పుడు తెలిసింది. అప్పుడు చెప్పిండు అప్పుడు ఆయన అమ్మాయి ప్రవర్తన బిహేవియర్ ఆయన భార్యది. ప్రవర్తన కూడా హ్మ్. కొద్దిగా రకంగా ఉన్నది అప్పుడు చెప్పిన వాళ్ళే నేను హ్మ్. ఇక నువ్వు ఇప్పుడు ఏమనకు ఉగాది పండుగ దగ్గరికి వస్తుంది ఒక నెల నెల 15 రోజులు ఉన్నట్టున్నది హ్మ్. ఉగాది పండుగ ఆయన చెప్పిన వాళ్ళే సరే మంచిది నాన్న అన్నాడు నేను అంతటినే మాట్లాడతాను మా అయ్యంపురం వాళ్ళు వీళ్ళతో తాలిగడతాను అన్నాడు అడిగాను అక్షంత గిట్టేసాను ఇక అటు బయటికి పోయాను వేరే పెళ్లిలో. హ్మ్. బయటికి వెళ్ళిపోయి వచ్చినాం హ్మ్. అన్నం తిని టైం అయిపోతుంది మళ్ళీ ఇక్కడ మంచి లక్షపేట నుంచి భూపాలపల్లికి రా అంటే లాంగ్ కదా హ్మ్. కొద్దిగా టైం ఉండగానే మా అయ్యంపుని వాళ్ళ సడ్డకు వచ్చి నన్ను కారు తీసుకొచ్చి హ్మ్. బస్ ఎక్కించిండ్రు వాళ్ళందరూ వచ్చి ఎక్కించిండ్రు హ్మ్. వాళ్ళు అటెళ్ళిపోయారు. వాళ్ళు మీరు అటు ఇటెళ్ళిపోయారు. నా కొడుకుని అడిగిన ఉంటారా పోతారంటే నేను వెళ్తా అని అన్నాడు నువ్వు వెళ్ళేందిరా కోడలు తీసుకుపోవని నేను అన్నట్టు హ్మ్. కోడలు తీసుకుపోవంటే ఆమె అత్తి తీసుకుపోతున్నాను అన్నాడు హ్మ్. వాళ్ళ మధ్యలో తేడా తేడా ఉన్నది ఉంది. అన్నాడు